ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు. ఎవ్వరైనా హనుమకి ప్రదక్షిణం చెయ్యవచ్చు. పరాశర మహర్షి పెట్టిన నిబంధన ఒక్కటే, ఇది మాత్రం పాటించాలి. ఈ శ్లోకం చెప్తూ ప్రదక్షిణం చెయ్యాలి. రెండవది, ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కామితంతో కానీ ఏదైనా కామ్యంతో కానీ చేస్తే అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కానీ వక్కలు కానీ పట్టుకుని పళ్ళెం పెట్టి అందులో వెయ్యాలి ప్రదక్షిణం అవగానే. తప్ప వేళ్లతో లెక్క పెట్టడం, కాగితం మీద పెన్నుతో రాసి గీతలు కొట్టడం, పుల్లలతో గుచ్చడం, అటువంటి ప్రదక్షిణాలు చెయ్యకూడదు. అది దోషభూయిష్టం. కాబట్టి అలా ప్రదక్షిణం చేస్తే హనుమ పరమ ప్రసన్నులవుతారు అని. హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమత్ ప్రదక్షిణములే అని పరాశర